1428 Rayalaseema Express from Guntakal to Secunderabad is arriving on platform number 1. Guntakal నుండి సికింద్రాబాద్ నకు వచ్చు రాయలసీమ ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నకు వచ్చుచున్నది. నేను ఎంత జాగ్రత్తగా సామాన్ డిక్కీలో పెట్టానో అంత మర్యాదగా ఆ నోటు తీసి నా చేతిలో పెట్టకపోతే నీ కారు, ఆ నోటు, నువ్వు, నేను ఇక్కడి నుంచి కదలం. షిట్. నాకు వచ్చు విజిల్. ఇది మామూలు విజిల్ కాదు పాప, పోలీసు విజిల్. పోలీస్ విజిలా? మరి ఏరి పోలీసులు? అటు చూడు. కింద పడ్డ ఆ నోటు అమ్మాయి గారి లెక్కలో 10 రూపాయల కాగితం మొక్క. కానీ మనకి కష్టం, మన నెత్తురు అన్నం. అల్లా అమ్మాయి గారు మన దైవాన్ని తీసి నా చేతిలో పెట్టకపోతే ఏం జరుగుతుంది? గుంపుగా మీదకి వచ్చేసరి మనల్ని గుంపులో గోవిందా చేస్తారేమో, తీసిచ్చేవే. ఫాదర్ని పట్టుకుని ఫాదలు ఏమిట్రా? 5 ఏళ్ళప్పుడు సింగపూర్ తీసుకొచ్చావు. నాకు లాదు. రాదు కాదు, రాదు లాదు రాదు లాదు రాదు లాదు రాదు లాదు రాదు లాదు రాదు లాదు. సారీ పార్ట్నర్. ఓకే, కమింగ్. కోటేశ్వర పిలుస్తున్నారు, పదా. ఆ ముసడు పిలిస్తే నన్ను వెళ్ళాలా? ముసరాడు అన్నావంటే ముదురు పంపించేస్తాడు. ఏదో దూర బంధువులు కదా అని 10 పైసలు వాటా ఇచ్చాడు. అందుకే సింగపూర్లో సిల్క్ చొక్కాలేసి తిరుగుతున్నాం. బుచ్చిబాబు, వీరితో మనం నెక్స్ట్ వీక్ అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాం. ఈలోగా మన లాయర్ దగ్గర తీసుకెళ్లి లీగల్ ఫార్మాలిటీస్ చూడు. ఓకే. అమ్మాయి గారు, మీరు బుక్ చేసిన సింగపూర్ గారు వచ్చింది. హలో డాడీ. ఓ బేబీ, బాగున్నావా? బాగా లేను. బాగా లేకపోవడానికి కారణం ఎవడు? వాడి పేరేమిటి, ఊరేమిటి, అడ్రస్ ఏమిటో చెప్పు. ఒక రైల్వే కూలీ నన్ను ఇన్సల్ట్ చేశాడు. అలాగా? ఈవేళ ఏ ఫ్లైట్ దొరికితే అది పట్టుకుని ఇండియా వచ్చేస్తాను. ఈలోగా లోకల్ పోలీస్కి ఒక కంప్లైంట్ ఇచ్చేసి. ఎస్పీ గారు ఎక్కడ? క్యాంప్ వెళ్ళారు. డిఎస్పీ? నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. సిఐ? వాళ్ళ ఆవిడ నీళ్ళు వేసుకుంటే గుళ్ళు టెంకాయ కొట్టడానికి వెళ్ళాడు. ఆవిడెవరో నీళ్ళేసుకుంటే వీడు సిగ్గుపడతాడేమిటి? మీ కేసేమిటో నేను చెప్తా. మిమ్మల్ని ఎవరో మానభంగం చేశాడు. అంత దమ్మున్నవాడెవడు లేడు. ఏ రంజని, మనకు కావాల్సిన గూండాలు రౌడీలు ఇక్కడ ఉన్నారే. నా ఫోటోలు, నా రౌడీలు తీసుకెళ్ళదు. తీసుకెళ్ళడానికి లేదు. మేము వచ్చిందే రౌడీలు గూండాల లిస్ట్ కోసం. నా స్టేషన్ లో రౌడీల ఫోటోలు తీసుకెళ్ళడానికి ఇల్లేదు. పోరా కాకి. నేను కాకినా? ఈ కలర్ అలా ఉంది. వదులు. వద్దలను. అలాగా? నువ్వు నన్ను మానభంగం చేయబోయావు అని కేసు పెడతాను. సాక్ష్యం ఎవ్వరు? నేను. ఎవరాడు? అమ్మాయివా నిన్ను లాకప్ డెత్ కేసు పెడతా. లాక మా ఊళ్ళొచ్చావు. వారం రోజుల్లో ఈ సింగపూర్ గల్లీ గల్లీ మళ్ళీ మళ్ళీ అడగకుండా చూపిస్తా. సర్లేరా. ఏయ్, లస్పెట్ లేకుండా ఒళ్ళే ఏంటి? పేలు పెట్టి పిలు, కౌల వంగా ఉంటుంది. సరే,
నాకు ముద్దొచ్చినప్పుడు మాత్రం పేరు పెట్టి ఓ పిలుస్తా. నేను నీకు ముద్దొస్తున్నానా? అయితే గోపాల్ ఏమిటి పిచ్చి నా కొడక అని కూడా పిలిచు. మూడు రావాలి కదా. అయితే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, మిల్క్ షేక్ తీసుకొస్తా. ఓకే. ఓ పిచ్చి నాకుండా. ఓ ప్లీజ్ 1 minute, no time. Okay, please. Okay. You okay? ఎక్కడ? అరే 1 కావచ్చయ్యా, ఆయనంటే ఎవరనుకున్నావు? ఇండియాలో కడుపున పడి, జపాన్ లో పుట్టి, జర్మనీలో పెరిగి, సింగపూర్ లో బిజినెస్ చేస్తున్న పెద్ద కోటీశ్వరుడు. రిచెస్ట్, ఎవరెస్ట్, నో రెస్ట్. Okay, thank you. Bye. Go back. No autographs. Time over. No autographs. Direct. Please. No, darling, please. Go back, I say. Go back. కులి, ఏ కులి, డార్లింగ్, ఇక్కడ కూలీలు ఉండరు, నేనే నీ కూలీ. ఇదిగో మిల్క్ షేక్. నాకు షేక్ వద్దు, కేక్ కావాలి. అలా నిమిషంలో చేస్తా. ఓ భరత్, టైమ్ ఇస్ అప్. మనం డాన్స్ హాల్కి వెళ్ళాలి. అలా అరవద్దు, నాకు ఇష్టం ఉండదు. కమాన్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు రంజని. నో ఆటోగ్రాఫ్స్, నో సంతకమ్స్, నో ఇంటర్వ్యూస్. ఆయన పేరేంటి? ఓ మిస్టర్ డి భరత్. ఎక్కడుంటారు? ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ఇంగ్లాండ్ లో ఉంటారు, హాలండ్ లో ఉంటారు, జర్మనీలో ఉంటారు, పోలాండ్ లో ఉంటారు. ఇప్పుడు ఎక్కడుంటారు? ఇప్పుడు డాన్సింగ్ హాల్. డాన్సింగ్ హాల్. ఓ